బర్నింగ్ టాపిక్ పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాసంరంభం. 3 తరాల్లో ఒకరికే దక్కే మహాద్భాగ్యం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి ప్రవాహంలా తరలి వస్తున్నారు భక్తులు. పుణ్య స్నానాలు, పవిత్ర పూజలతో ఆధ్యాత్మిక పారవస్యంలో ఉంది గంగానది తీరం. సామాన్యులు, సాధువులు, పండితులు అంతా ఒకే చోట. పుణ్య స్నానాలతో పునీతమవుతున్నారు భక్తులు. మహా ఉత్సవానికి కనీవిని ఎరగని ఏర్పాట్లు చేసింది యూపీ సర్కార్. మొదటి రోజే సుమారుగా 1 కోటి మంది పుణ్యస్నానాలు. కుంభమేళాల చరిత్రలోనే ఇదో రికార్డ్. తొలి రోజే జనసంద్రాన్ని తలపించింది మహాకుంభ ప్రాంగణం. 45 రోజులు అంబరాన్ని తాకనుంది ఆధ్యాత్మిక సంబురం. ప్రయాగ్రాజ్లో ఎటు చూసినా హైటెక్ ఏర్పాట్లు. విదేశీయులను కూడా తన్మయత్వంలో ముంచేస్తుంది మహాదృశ్యం. సంగమ స్నానం, సర్వ పాపహరణం, సాధువుల స్వర్గధామం, మహాకుంభమేళ ఆరంభం. ఎటు చూసినా జనం, పరమ పవిత్రంగా పుణ్యస్నానం. చూసేందుకు 2 కళ్ళు సరిపోవన్నంత మహాదృశ్యం. అద్వితీయ ఆధ్యాత్మిక వైభవం. అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాని ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఫిబ్రవరి 26 దాకా కొనసాగనుంది మహాజాతర. 45 రోజుల్లో సుమారు 40 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళకు వస్తారని అంచనా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు లక్షల మంది భక్తులు. మహాకుంభమేళాకు తొలి రోజే పోటెత్తింది భక్తజన ప్రవాహం. ఎముకలు కొరికే చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు, సాధువులతో జనమయమైంది త్రివేణి సంగమం. మహాకుంభమేళాలో తొలి రోజే 1 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా 2వ రోజు 2 కోట్ల మందికి పైగా పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనాలున్నాయి. 45 రోజుల పాటు నిత్యం పవిత్ర స్నానాలు, పూజలు కొనసాగినా అందులో 6 రోజుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం తొలి రాజస్నానం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా 14న 2వ రాజస్నానం జరుగుతుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజున 3వ స్నానం ఉంటుంది. 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న, వసంత పంచమి రోజున, ఫిబ్రవరి 12న, మాఘ పౌర్ణమి రోజున 5వ స్నానం ఉంటుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానోత్సవంతో మహాకుంభం ముగుస్తుంది. भव्य और दिव्य शिवलिंग इस वक्त आप देख रहे हैं। इस शिवलिंग की खासियत ये है कि ये 21,000 रुद्राक्षों से बना हुआ है और ये जो रुद्राक्ष हैं ये 5 मुखी रुद्राक्ष हैं और उसके ठीक सामने अगर आप देखेंगे, जहाँ शिवलिंग है उसके ठीक सामने देखिए धर्म ध्वजा, और ऊंचाई देखिए इस धर्म ध्वजा की, जो सनातन की परंपरा को आगे बढ़ाता हुआ नजर आ रहा है। कुंभ किस तरह से समय के साथ साथ बदला है, इस पर बात करने के लिए हमारे साथ मौजूद है महामंडलेश्वर स्वामी हरि चेतनानंद निरंजनी अखाड़ा से। स्वामी जी, सबसे पहले मैं आपसे ये जानना चाहती हूँ कि आपकी आयु कितनी है, आपने कितने कुंभ देखे हैं? इस समय हजारों संत यहाँ पर हैं। आपने जो प्रश्न किया है, 48 वर्ष हो गए हैं कुंभ में आते आते। हमने 48 वर्ष पहले के कुंभ को भी देखा, जब हमारे अखाड़ों की जमातें चलती थी। पहले बैलगाड़ियों में चलती थी। रेगिस्तान के ऊंट कभी प्रयाग में दिखाई देते थे, रेगिस्तान के ऊंट कभी अवंतिकापुरी में दिखाई देते थे, उज्जैन में, कभी हरिद्वार में दिखाई देते थे और कभी नासिक में दिखाई देते थे। हमारे अखाड़े की जो जमातें थी वो उस समय पैदल भ्रमण करके कुंभ में पहुंचती थी, प्रयाग के कुंभ में पहुंचती थी। फिर वो जमातें बैलगाड़ियों से, ऊंट गाड़ियों से पहुंचने लगी। फिर वो जमातें बसों से पहुंचने लगी। आज वो जमातें आज भी उस परंपरा को अक्षुण्ण रखते हुए बस से ज़रूर चलती हैं, लेकिन उस परंपरा को कायम रखे हुए हैं। ये बहुत बड़ी बात है। కుంభమేళాలో సాధ సంతులే కీలకం. 13 అఖాడాలు ఈ మహాయజ్ఞంలో కీలక పాత్ర పోషిస్తాయి.
8వ శతాబ్దం నుంచి వివిధ అఖాడాల సాధువులు ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలకు వస్తుంటారు. ఈ అఖాడాలను నాగ సాధువులు నడిపిస్తారు. బూడిద పూసుకొని త్రిశూలాలు, కత్తులు, లాన్సులు, డ్రమ్స్ వంటివి ధరిస్తారు. నాగ సాధువులు స్నానాల కోసం వివిధ అఖాడాల నుంచి నదికి ఊరేగింపుగా వస్తారు. వివిధ అఖాడాల సాధువులు విన్యాసాలు, ప్రదర్శనలతో మహాకుంభమేళాకు చేరుకుంటారు. వందలాది మంది సాధువులు టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. బూడిద పూసుకొని నగ్నంగా ఉండే నాగ సాధువులు కుంభమేళా మంగళవారం త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరిస్తారు. परंपरा को जानने के लिए, समझने के लिए, सनातन परंपरा में अपनी आस्था को व्यक्त करने के लिए यहाँ बड़ी संख्या में विदेशी भी पहुँचे हैं। और देखिए एक बार फिर से ये एक लाइन है, बग्गी पर बैठे हुए विदेशी आपको नजर आ रहे हैं। और देखिए उधर पेशवाई के लिए पुलिस के जवान घोड़ों पर तैनात हैं, वहीं दूसरी तरफ यहाँ पर जो विदेशी पर्यटक है हर हर महादेव के नारे लगाते हुए यहाँ से आगे गुजरते हुए, ये अपने आप में एक बहुत ही अद्भुत और अलग तरह का नज़ारा। निर्मल अखाड़ा की पेशवाई है, देखिए ये निर्मल अखाड़ा की पेशवाई निकलती हुई हर हर महादेव करती हुई। और ये देखिए इस वक्त आप देख रहे हैं ये पेशवाई ऊँटों के साथ, और एक तरफ बग्गियाँ हैं जो विदेशी टूरिस्ट से जुड़ी हुई हैं, और भी देखिए पेशवाई में और भी लोग शामिल है। ये देखिए इस वक्त आपके सामने ये तस्वीरें। 144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా ఎంత ప్రత్యేకం. అందుకే ఈసారి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి కోట్ల మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో మహాకుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లు, 400 కిలోమీటర్ల మేర రోడ్లు, 4000 హెక్టార్ల విస్తీర్ణంలో వసతి ఏర్పాట్లు చేశారు. భక్తుల బస కోసం ఏకంగా 1,50,000 టెంట్లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం 25,000 పడకలు, 1,50,000 టాయిలెట్స్ సిద్ధం చేశారు. సాధువుల రాకపోకలకు 30 పాంటూన్ వంతెనలు నిర్మించారు. ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లో 4.5 లక్షల కొత్త కరెంటు కనెక్షన్లు ఇచ్చారు. మహాకుంభమేళాలో భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫ్లోటింగ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులను మోహరించారు. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలు, అధునాతన పరికరాలతో పోలీసులు పహారా కాస్తున్నారు. త్రివేణి సంగమంలో పడవలపై కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. నింగి, నేల, నీటిపై డేగ కన్నేసేలా భద్రతా ఏర్పాట్లు జరిగాయి. మొదటిసారిగా మహాకుంభలో 2,700 కంటే ఎక్కువ కృత్రిమ మేధ కెమెరాలు అమర్చారు. డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా కొనసాగిస్తున్నారు. పోలీసులు, పీఎస్సీ, పారామిలిటరీతో పాటు యూపీ ఏటీఎస్, ఎస్టీఎఫ్, ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. కేవలం వసతులు సమకూర్చడమే కాకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన కుంభమేళా నిర్వహణకు ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మహాకుంభను గ్రీన్, డిజిటల్, ప్లాస్టిక్ రహితంగా ప్రకటించింది యోగి ప్రభుత్వం. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు సమకూర్చింది. ఘాట్ల భద్రత కోసం డీప్ వాటర్ బారికేడింగ్, వాటర్ పోలీసులు, డీప్ డ్రైవర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లను నియమించారు. అత్యవసర పరిస్థితుల కోసం గ్రీన్ కారిడార్ సిద్ధం చేశారు. స్నాన ఘట్టాలను ప్రోటోకాల్ ఫ్రీగా ఉంచింది యోగి సర్కార్. మహాకుంభంలో హెలికాప్టర్లతో భక్తులు, సాధువులపై పూలవర్షం కురిపించే ఏర్పాట్లు చేసింది యోగి ప్రభుత్వం. ऐतिहासिक कुंभ है और ये मुहूर्त 144 साल बाद पड़ा है, इसलिए इसका महत्व तो और बढ़ जाता है। माननीय मोदी जी के नेतृत्व में योगी जी ने बहुत बढ़िया व्यवस्था की है। साधु संतों से मिल करके एक एक की समस्या को सुन करके समाधान करने का काम किया है। मैं समझता हूँ ये कुंभ भूतो न भविष्यति की स्थिति में है। విదేశీ భక్తులు భారీగా ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. మహాకుంభమేళాకు 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేశారు. విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకొని పర్యాటక శాఖ ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి సౌకర్యాలను కల్పిస్తూ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేలా మహాకుంభమేళాలోని 10 ఎకరాల్లో కల్చరల్ విలేజ్ నిర్మించారు. భారతీయ విలువలు, సంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని మహాకుంభమేళా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారతదేశ శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహాకుంభ ప్రతిబింబిస్తుందన్నారు ప్రధాని. మహాకుంభమేళాకు సామాన్యులు, సెలబ్రిటీలు, దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నారు. ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్ నిరంజని అఖారాలో సందడి చేశారు. ఫిబ్రవరి 26 దాకా ప్రయాగ్రాజ్కి ప్రతిరోజు భక్తజన ప్రవాహమే. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభ కావటంతో కని విని ఎరుగని ఏర్పాట్లతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది మహా ఉత్సవం. పుణ్యస్నానాలు, సాధువుల పలకరింపులతో
విదేశీయులు కూడా తన్మయత్వంలో మునిగిపోతున్నారు. हम लोग आ गए हैं यहाँ पर और बहुत सारे फॉरेनर्स हमारे साथ हैं. कहाँ से आए हैं? Where you come from? Español, hablo español. Where? Hola, Argentina. Argentina. No hablamos nada de inglés, todo español. No speaking English. ये देखिए, नो इंग्लिश और सिर्फ अपने धुन में ये फॉरेनर्स जो अर्जेंटीना से आए हुए हैं, इन्हें आप देख रहे थे. భక్తజనుల పుణ్యస్నానాలతో పులకరించిపోతోంది త్రివేణి సంగమం. ఆధ్యాత్మిక ప్రార్థనలతో హోరెత్తిపోతోంది ప్రయాగ్రాజ్ మహాకుంభ్. ప్రతిరోజు ప్రతి క్షణం అక్కడ పరమ పవిత్రమే. భోగి నుంచి మహాశివరాత్రి దాకా 45 రోజులు అదో ఆధ్యాత్మిక ప్రపంచం. కోట్ల మంది ఒక్కచోట ఉన్న నిష్టగా పుణ్యస్నానాలు పూజలే తప్ప మరో ఆలోచన ఉండదు. పరమ పవిత్రమైన ఉత్సవం కాబట్టే మహాకుంభమేళాకు విశ్వవ్యాప్తంగా ఇంత గుర్తింపు. కుంభమేళా ఒక ఆధ్యాత్మిక సంరంభం మాత్రమే కాదు, ఆర్థిక పరంగానూ అదో అద్భుత కార్యక్రమం. గంగమ్మకు పూజలు, ఉపవాస దీక్షలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం. ప్రతి 3 తరాల్లో ఒకరికే ఈ భాగ్యం. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే మహాకుంభమేళా పుణ్యస్నానాలకే పరిమితం కాదు. సామాన్యులతో పాటుగా అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు లక్షల మంది తరలివస్తారు. సాయంత్రం సమయంలో త్రివేణి సంగమ ఘాట్లలో అర్చకులు ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఏటా ఈ మాసంలో మాఘమేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ మాఘమేళాలో పాల్గొనేందుకు వచ్చే భక్తులు ఈ 40 రోజులు ఉపవాస దీక్షతో గంగానది ఒడ్డునే నివాస ఏర్పాట్లు చేసుకుంటారు. క్షీరసాగర మథనం సమయంలో సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించిందంటారు. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు. అందుకే ఆ నదుల్లో స్నానమాచరించేందుకు కోట్లాది మంది భక్తులు సిద్ధమవుతారు. మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు పోటీ పడతారు. सबका भला करे. कितने उम्र की हो गई आप? उम्र तो 80 से पार है. शरीर काम करेगा तो आते रहेंगे कुंभ में. కుంభమేళా 3 రకాలు. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా జరుగుతుంది. 6 ఏళ్లకోసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకోసారి నిర్వహించేది పూర్ణ కుంభమేళా. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళా. భోగి రోజు ప్రారంభమైన కుంభమేళా శివరాత్రితో పూర్తవుతుంది. అందుకే ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నారు ఈ నేలపై కాలు మోపిన వారు. मैं बहुत सौभाग्यशाली हूँ कि मुझे गंगा जी में आने का सौभाग्य मिला. प्रभु की बड़ी कृपा है, गंगा भैया की, माँ गंगा, यमुना, सरस्वती की, जिन्होंने मुझे यहाँ पे बुलाया स्नान करने के लिए. ये पावन अवसर मुझे मिला. ప్రయాగ్రాజ్లోని సంగమ ఘాట్ ప్రధాన ఘాట్లలో ఒకటి. మహాకుంభమేళా సమయంలో ఈ ఘాట్ కీలకం. 3 నదుల సంగమం జరిగే ఈ ఘాట్లో స్నానం చేసిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు. కేదార్ ఘాట్ శివుని ఆరాధనకు ప్రత్యేకించిన ప్రదేశం. ఇక్కడికొచ్చే భక్తులు పవిత్ర స్నానం తర్వాత మహాశివుడిని పూజిస్తారు. హండీపోడ్ ఘాట్ ప్రయాగ్రాజ్లోని పురాతన ఘాట్లలో ఒకటి. ఈ ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రసిద్ధి చెందింది. దశాశ్వమేధ ఘాట్కు పురాణాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. మహాకుంభమేళాలో ఈ ఘాట్ దగ్గర గంగా హారతితో పాటు పూజలు నిర్వహిస్తారు. और गंगा मैया इसी तरह स्वच्छ रहें, लोग स्नान करें. एक छंद सुना देता हूं. సంప్రదాయక సంబరమైన కుంభమేళాలో హైటెక్ ఏర్పాట్లు జరిగాయి. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని సింపుల్ గా జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ని కోట్ల మంది వచ్చినా ఏ ఇబ్బంది లేదన్నట్లున్నాయి మహాకుంభమేళాలో అరేంజ్మెంట్స్. హెలికాప్టర్లో మహాకుంభమేళా ఏరియల్ వ్యూని 8 నిమిషాల పాటు వీక్షించవచ్చు. గతంలో 3000 హెలికాప్టర్ టికెట్ ధరను ఈ మహాకుంభమేళా కోసం 1296 రూపాయలకు తగ్గించారు. జనవరి 24 నుంచి 26 వరకు డ్రోన్ షో, లేజర్ షో వంటివి నిర్వహిస్తున్నారు. ఇవీ కాకుండా కొన్ని థ్రిల్లింగ్ యాక్టివిటీస్ కి కూడా ఏర్పాట్లు జరిగాయి. అందుకే ఏర్పాట్లు అదురుసంటున్నారు మహాకుంభమేళాకి వచ్చిన వారు.
ప్రతి 3 తరాల్లో ఒకరికి మాత్రమే మహాకుంభమేళా ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. జీవితకాలంలో మరోసారి చూడలేని ఆధ్యాత్మిక ఉత్సవం కావటంతో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా టూరిస్టులు వస్తున్నారు. విదేశీ అతిథుల కోసం 1363 నెంబర్తో టోల్ ఫ్రీ ఇన్ఫో లైన్ ని ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. ఇంగ్లీష్, హిందీ, ఇతర భారతీయ భాషలతో పాటు 10 ప్రముఖ విదేశీ భాషలలో ఇది సేవలందిస్తోంది. కుంభమేళా అంటే ప్రపంచ దేశాల ప్రజలకు అమితమైన ఆసక్తే. మహాకుంభమేళా గురించి విని నదీ సంగమంలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిసి ఆ అద్భుతాన్ని చూసేందుకు వస్తుంటారు ఎందరో. కుంభమేళాపై చేసిన పరిశోధనలు చంద్రుడిపై నుంచి చూస్తే భూమిపై కనిపించే అతిపెద్ద జనసమూహం కుంభమేళానే అని నిర్ధారించారు. 40 కోట్ల మంది ఒకచోటికి చేరే సంగమం చిన్నదేం కాదు. ప్రపంచంలో ఇంత పెద్ద కార్యక్రమం మరొకటి లేనేలేదు. ఈ భూమి మీద ఉన్న సగం దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ఒకే చోట చేరే ఓ బృహత్తర ఆధ్యాత్మిక సంగమం ఇది. और इसीलिए हमारे साथ बात करने के लिए एक खास मेहमान जुड़े हैं। पीठाधीश्वर अटल अखाड़ा राजगुरु आचार्य महामंडलेश्वर स्वामी विश्वात्मानंद सरस्वती जी महाराज। सबसे पहला कुंभ आपने कौन सा देखा था और उस कुंभ में और इस कुंभ में कितना परिवर्तन? 82 से हम कुंभ में आ रहे हैं। कितना परिवर्तन देखते हैं आप इस कुंभ में? देखो परिवर्तन क्या है, वो समय था, उस समय में आधुनिक जो व्यवस्था है इस प्रकार के इतनी टेक्नोलॉजी नहीं थी। इन 35 सालों में कुंभ की धरती और खासकर प्रयाग कितना बदला है? बहुत बदला है। और आत्मा और गुरु एक ही चीज है, गुरु ही आत्मा, आत्मा ही गुरु, हम लोग इस प्रकार से मानते हैं। ఇన్ని కోట్ల మంది తరలి రావడమే ఓ అద్భుత ఘట్టమైతే 45 రోజులలో పర్యాటకం, వసతి ద్వారా 2 లక్షల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది. మహాకుంభమేళాలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు వచ్చినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1,20,000 కోట్లు సమకూరింది. ఈసారి 40 కోట్ల మందికి పైనే వస్తారని అంచనాతో ఆదాయం కూడా రెట్టింపయ్యేలా ఉంది. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి ప్రపంచ పర్యాటక వేదికగా మార్చాలని టార్గెట్ పెట్టుకుంది కేంద్ర పర్యాటక శాఖ. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం కలగలిపిన మహాకుంభమేళా మొదటి రోజే మహాదృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆ సాంప్రదాయిక ఉత్సవాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా వీక్షిస్తోంది. ఫిబ్రవరి 26 దాకా ప్రతిరోజు అక్కడ పండుగే. ప్రయాగ్రాజ్లో కాలు మోపే ప్రతి జన్మ ధన్యమే.